జై శ్రీరామ్. రేపు 5వ తారీఖు బుధవారం కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాలు మన కోదండరాముడు ఆలయంలో రంగరంగ వైభోగముగా మరి తెల్లారుజాముని 4 గంటలకే ఆలయార్చకుడు స్వామివారికి అభిషేకములు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా అలంకరణ సేవ అన్ని కార్యక్రమాలు తెల్లార్తిలోకి జరుగుతాయండి. అలాగే స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో కార్యక్రమం ఉంటూనే ఉంటుంది. అలాగే మరి మన కోదండరాముడు ఆలయం దగ్గర రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా 1 గంట నుంచి కూడా స్వామివారి ఆలయం ఎదురుగుండగా లక్షయజ్ఞ దీపాలు వెలిగించడం జరుగుతున్నది. లక్షయజ్ఞ దీపాలు అంటే మన కోదండరాముడు ఆలయం కాడి నుంచి ఎదర ముందు ఎలాగ వెలిగించేవాళ్ళం రాధాకృష్ణుల మందిరం దాటి ఇంకా ఎదరకే వెలిగించడం జరుగుతుందండి సంవత్సరం. మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ముగ్గులు పెట్టడంలో కానీ పంపితులు కడగడంలో కానీ ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే రేపు జరగబోయే కార్యక్రమం గ్రాండ్లో బాలదుర్గమ్మ అర్చకులు శర్మ గారు ఆధ్వర్యంలో రేపు సాయంకాలం జరిగే పూజ స్వామివారికి కోదండరామచంద్రులకి మరి అష్టోత్తనామాలతో పూజా కార్యక్రమం తులసి పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే అష్టోత్తనామాల పూజ అయిన తర్వాత మన బయటికి వెళ్ళిన తర్వాత తులసి కోట దగ్గర లక్ష్మీనారాయణుడి తులసి పూజా కార్యక్రమం జరుగుతుంది. తులసి కోట ప్రతిష్ట తులసి కోట. అలాగే కార్తీక మాసంలో అతి పవిత్రమైనటి తంబదీపం వెలిగించిన తర్వాత ఈ తులసి కోట తంబదీపం దర్శనం చేసుకుని అప్పుడు అద్దం ఒకటి పెడతారండి గుడికాడ. ఆ గుడిలో అద్దం పెడతాం. అద్దంలో చంద్రుణ్ణి చూసి ఉపవాసం ఉన్నట్టు భక్తులందరూ కూడా అద్దంలో చంద్రుణ్ణి చూసి ఆ మహానుభావుడు అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇట్లు మన గ్రామ పెద్దలు, ప్రజలు, మహాతల్లులు, శ్రీరామ భజన బృందం వారు అందరూ ఎంతో కలవైకుంఠంగా చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.